హాయ్ అండి. అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో వారి జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం. మరి ఇవాళ కూడా మనకు వారి జ్ఞానాన్ని అందివ్వటానికి సిద్ధంగా ఉన్నారు మునిస్వామి గారు కడప నుండి. మరి వారిని ఇన్వైట్ చేసుకునే ముందు వారి జీవితంలో పత్రి గారితో చేసిన ఆ అనుబంధపు ప్రయాణం ఏదైతే ఉందో, వారేం నేర్చుకున్నారు వారి జీవితంలో పత్రి గారి నుండి? చూసి పత్రి గారిని చూసి చాలా విషయాలు నేర్చుకోవచ్చండి మనం. సో, మరి వీరు నేర్చుకున్నది ఏంటి? సార్ యొక్క విధి విధానాలు అవన్నీ ఎలా ఉండేవి? వీరి ఆధ్వర్యంలో ఈ జ్ఞానాన్ని అందుకుందాం. ఇక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు. ఈ కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్‌కి మీకు వెల్కమ్. వెల్కమ్ సార్. థాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఈ యొక్క జూమ్ క్లాస్‌కు ఆహ్వానించినటువంటి హిందూ మేడం గారికి, జూమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాస్టర్‌కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. పేరు మేడం బాగా పెట్టారు, కంప్లీట్ మ్యాన్ అనేది. దాని థాంక్ యూ గురించి నేను సార్. పత్రి సార్‌తో ఆ పదం నేను ముందుగానే చెప్పాను. ఆ తర్వాత చెప్తాను. పత్రి సార్‌తో నా యొక్క జర్నీ అనేది 2002 నుంచి స్టార్ట్ అయింది మేడం. 2002 ఓకే. నుంచి స్టార్ట్ అయింది. అయితే నేను ధ్యానం నేర్చుకోవడం అనేది 2000 సంవత్సరంలో ఒక ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి నాకు పొద్దుటూరులో ధ్యానం నేర్పించడం జరిగింది. అప్పుడు వాళ్ళు నాకు పరిచయం చేసిన పుస్తకం వచ్చేసి 'మరణం లేని మీరు' పుస్తకము, తర్వాత 'ఆనాపానసతి' అనే 2 పుస్తకాలు పరిచయం చేశారు. 'మరణం లేని మీరు' లోక్సాంగ్ రాంపాల్ రాసిన పుస్తకాన్ని చూశాను. ఆ పుస్తకంలో ఫస్ట్ ఇండెక్స్ పేపర్ చూశారు. ఇండెక్స్ అంటే విషయ సూచిక. తెలుగు తెలుగు మీడియంలో ఉంది పేపర్ అది బుక్కు. ఆ ఇండెక్స్‌లో ఉన్నటువంటి టాపిక్స్ పేర్లు చదివాను నేను. ఆ యొక్క ఆరా ఆరా గురించి, తర్వాతొచ్చేసి థర్డ్ ఐ గురించి, దివ్యనేత్రము, సూక్ష్మ శరీరయానము, యోగ దృష్టి, టెలిపోర్టేషను, టెలిపతి అనేటువంటి అంశాలు టాపిక్స్ నేమ్స్ చదివాను నేను జస్ట్. తర్వాత ఆ పుస్తకం లోపల పేజీలు అటు ఊరికే తిరిగేసా అంతవరకే. చదవలేదు పుస్తకం నేను. ఆ పుస్తకం చూసిన తర్వాత నేను ఆ పుస్తకం చూసిన మొదటి క్షణమే నేను అనుకున్నా, ఈ పుస్తకంలో ఉన్న ఈ టాపిక్స్ అని నాకు కావాలి. రియల్‌గా కావాలి అనుకున్నాను. అంతే జస్ట్ చూడండి. మనసు ఆ విధంగా కోరుకుంది అంతే జస్ట్ నాకు అనుకోకుండానే. తర్వాత పుస్తకం వాళ్ళకి ఇచ్చేసాను. తర్వాత ధ్యానం చేయడం, ఆ ధ్యానం వాళ్ళు నేర్పించారు. శ్వాస మీద ధ్యాస పెట్టండి బాగా ఎన్నో రకాల అనుభవాలొస్తాయి మీకు. మంచిగా జరుగుతుంది అని చెప్పారు. కానీ వాళ్ళు నాకు దూరం అయిపోయారన్నమాట. మా ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఎళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు నాకు పరిచయంగా అందుబాటులో లేరు. జస్ట్ పరిచయం చేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. తర్వాత ధ్యానం ఎలా చేయాలా? అందులో వచ్చే అనుభవాలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలన్న విషయం నాకు అయితే తెలియదన్నమాట అప్పుడు. తెలియకపోవడం వల్ల నేను ధ్యానం చేయడం అనేది ఆపేశాను. సరిగ్గా చేయడం ఎప్పుడో ఒకసారి ఊరికే అట్లా జస్ట్ 2 మినిట్స్, 5 మినిట్స్ అలా కూర్చునేవాడిని గానీ, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు లేవన్నమాట. తర్వాత ఒక ఫ్రెండు మా ఊర్లో మాది జమ్మవోడు దగ్గర గొరినూరు గ్రామము. జమ్మవోడులో ఒక ఫ్రెండ్ సుదర్శన్ అనే వ్యక్తి తిరుపతిలో మహతి ఆడిటోరియంలో ఆయన ధ్యానం నేర్చుకొనొచ్చి, ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తూ ఉండే. అప్పుడు నేను అతనికి పరిచయం అయ్యాను. "ఏమిటి ధ్యానము?" అంటే, "ఇట్లా" అంటే, "ఓహ్! ఇది నాకు ముందుగానే తెలుసు నాకు. ఇలా నేర్చుకున్నా నేను." అన్నాను. "మీరు బాగా ప్రాక్టీస్ చేయండి" అన్నాడు. కానీ ప్రాక్టీస్ చేయడం అనేది నాకు కుదరలేదు. ముందుగా ఆయన పాంప్లెట్లు కొట్టించి ధ్యాన ప్రచారం చేస్తాం రా అని నన్ను పిలిచాడు. అప్పుడు ధ్యాన ప్రచారంలో పాల్గొన్నాను నేను. ఇంగా పదిక చుట్టుపక్కల గ్రామాలకు, స్కూల్స్‌కి వెళ్లి ధ్యాన ప్రచారం చేయడము, ఇట్లా చేస్తూ ఉన్నాము. కానీ ధ్యానం అయితే చేయలేదు. ఊరికే ధ్యాన ప్రచారం అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్‌తో కలిసి ఏదో కొంచెం ఒక హాబిట్‌గా అంటే ఒక అలవాటుగా అది చేస్తున్నామే తప్ప, ధ్యానం అయితే చేయలేదన్నమాట. అందులో ఉన్న ఎక్స్‌పీరియన్స్ కూడా మాకు తెలియదన్నమాట ఫస్టు. సరే ఇంక వాళ్ళు కొంచెం ప్రెషర్ చేశారు. మీరు ధ్యానం చేయండి, బాగా ధ్యానం చేయండి అని చెప్పడం స్టార్ట్ చేశారు వాళ్ళు. నేననుకున్నా ఏంది బా ఈ ధ్యానం, ధ్యానం అంటే ఏందో దీని కథ చూద్దాము. ఏందో దీని కథ దీని అంతు తెలుస్తాము. ఏముందో దీంట్లో తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను మొదలుపెట్టా ధ్యానం. ధ్యానం మొదలుపెట్టిన తర్వాత నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ రాలేదు. తర్వాత 2002 సంవత్సరంలో గురూజీ జమ్మోడు పట్టణానికి రావడం జరిగింది. అతను సుదర్శన్ అనే వ్యక్తి పిలుచుకొని వచ్చాడు.
సార్ వచ్చాడు. అక్కడ దేవాలయం ఉంది. పెద్దది రాపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. అక్కడికొచ్చాడు మార్నింగు. అక్కడ సార్‌తో మరి అందరం పోయి కలిసాము. అందరం పోయి చాలా మందొచ్చారు ఆ రోజు. మా గ్రూప్ మెంబర్స్ పక్కన కూర్చున్నాం. స్టేజ్‌కి పక్కన కూర్చున్నాము. ఒక్కొక్కరిని పిలిచి సారు చేతిలో ఏయించుకుంటున్నాడనమాట. అంటే శాకాహారులు మేము మాంసాహారం మానేస్తాము అనేటువంటి ప్రమాణం తీసుకుంటున్నాడు అందరితో. నేను వాళ్ళతో పాటి సరే ఆల్రెడీ మేము మాంసాహారం అన్నమాట. ఎందుకైనా మంచిది పెద్దాయన చేతిలో కనీసం షేక్ హ్యాండ్ అన్నా చేతిలో చేయి వేస్తే కనీసం ఆయన తాకినట్టన్నా అయితుందని చెప్పేసి ఉద్దేశంతో చేతిలో చేయి వేశాను. మాంసాహారం మానేస్తున్నాను. కొంచెం శాకాహారిగా మారతా అనేటువంటి ప్రమాణం చేశాను. చేసిన తర్వాత అదే రోజు వేరే ఫ్రెండ్ ఇంట్లో ఆయన మధ్యాహ్నం లంచ్‌కి పిలిచాడు. వాళ్ళ ఊర్లో ఫంక్షన్ జరుగుతా ఉంటే, "ఈరోజు మా ఇంటికి భోజనానికి రండి." బాగా మంచి మాంసాహారంతో ఆయన వంటకు పిలిచాడనమాట. పిలిచుంటే సార్‌కు చేతిలో చేయి వేశాను. మధ్యాహ్నం వరకు క్లాస్ జరిగింది అక్కడ. ధ్యానం చేస్తూ ఉన్నారు. అయినా నేను మధ్యాహ్నం టైం అయితేనే లంచ్ టైమ్ అయితేనే నేను ఏ మాట ఎవరికీ చెప్పకుండా నేను ఎళ్ళిపోయానంట భోజనానికని వెళ్ళిపోయా ఫ్రెండ్ ఇంటికి. అక్కడ మామూలుగా చూడండి విషయం ఏందంటే, ఆ ఫ్రెండ్ ఏం చేశాడు, అతను మటన్ చేశాడు, చికెన్ చేశాడు, ఎగ్ చేశాడు, ఫిష్ అన్ని రకాలు చేశాడనమాట. నాన్ వెజ్ ఐటెమ్స్ అన్నీ గూడా. నేను తిన్నాను. చూడండి. చారు చేతిలో చేయి వేసి ఒక రోజు గూడా గడసలే. వెంటనే పోయి మాంసాహారం తిన్నా. ఎంత దౌర్భాగ్యమో చూడండి. నాకు ఒక దిక్కు మనసులో అనిపిస్తా ఉంది. అరే! సారుకి నేను ప్రమాణం చేశాను మాంసాహారం మానేస్తా అని. కానీ మళ్ళీ తింటున్నా అని చెప్పేసి ఒక ఆలోచన. మళ్ళీ తిను ఏమైతాదిలే అని మరొక ఆలోచన. ఇట్లా గందరగోళంలో తినేసానన్నమాట. తిన్న తర్వాత మామూలుగానే ఉన్నది. తర్వాత తెల్లారిన తర్వాత మరుసటి రోజు స్టార్ట్ అయిందన్నమాట దాని యొక్క ఎఫెక్ట్. అనారోగ్యరీత్యా చాలా ఇబ్బంది పడినాను, అవస్థలు పడినాను. అప్పటి నుంచి మాంసాహారం తినకూడదనేటువంటి నాకు నేనే నిర్ణయం తీసుకున్నాను పూర్తిగా. అప్పుడు మానేశానన్నమాట. అన్ని రకాల నాన్ వెజ్ ఐటెమ్స్ అన్ని గూడా మానేసి పూర్తిగా శాకాహారిగా మారాను. అది మొట్టమొదటిసారిగా సార్‌తో కలవడం జరిగిందన్నమాట. ఆ విధంగా జరిగింది. అటు తర్వాత ఇలా ధ్యానం చేస్తూ ఉన్నామన్నమాట. చేస్తూ ఉంటే మాకు పొలంలో నేను పని చేస్తూ ఉంటానన్నమాట. పొలం ఉన్నది. పొలంలో మామూలుగా పని చేస్తా ఉంటే నా కంటికి కండ్రెప్పకు పైన ఒక వడగుల్ల లేసిందన్నమాట. పని చేయడం, ధ్యానంలో కూర్చోవడం అంతే అక్కడ పని. పొలంలో వడగుల్ల లేసుంటే అప్పుడు హాస్పిటల్‌కి పోనీకి అంత కుదరలేదు. టైం కుదరలే. ఎప్పుడు పనే. పని ఇడిచిపెట్టి పని కుంటుపడతా అని చెప్పేసి హాస్పిటల్‌ని ఆలోచన రాలేదు. మరి ధ్యానంలో ఆ ధ్యానం ద్వారా ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే రోగాలు నయమైతాయి, ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయనే విషయం కూడా మాకు తెలీదప్పుడు. కానీ నేను ధ్యానంలో కూర్చొని అనుకున్నా. గురూజీకి చెప్పుకున్నానన్నమాట. గురుదేవా! ఈ యొక్క కంటికి ఉన్న వడగుల్ల ఇది తొలగించబడాలి. చాలా బాధాకరంగా ఉంది, నొప్పిగా ఉంది అని అనుకోని కూర్చున్నా, ధ్యానం చేసిన. తర్వాత పత్రిసారి అంతే జస్ట్ ఒక కొన్ని నిమిషాలైతేనే ధ్యానంలో తన చూపుడు వేలుతో కంటి మీద ఉన్నటువంటి ఆ యొక్క గుళ్ళను అట్లా తుడిచేశారన్నమాట అట్లా. తుడిచేస్తేనే చూడండి వెంటనే నొప్పి తగ్గిపోయింది. తర్వాత ఒక 2 రోజుల కల్లా వాపు కూడా తగ్గిపోయిందన్నమాట. అది గురువు ద్వారా నేను పొందినటువంటి మొట్టమొదటి లాభం అన్నమాట. ఇది చాలా క్లియర్‌గా నాకు కనిపించింది. అటు తర్వాత ఇంకా అనేక రకాల లాభాలు ప్రతిరోజు పొందుతూనే ఉన్నామన్నమాట. తర్వాత ధ్యానం చేయడము అంటే ప్రాక్టీస్ చేయడం బాగా స్టార్ట్ చేశామన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ధ్యానం చేయడం అంతే. సార్ ఏం చెప్పాడు పత్రి సారు, ఎక్కడైనా ధ్యానము, ఎప్పుడైనా ధ్యానము, అడవిలో ధ్యానము, పొలంలో ధ్యానము, ఎండలో ధ్యానము, నీటిలో ధ్యానం అని సారు చెప్పారన్నమాట. సో, నేనేమనుకున్నా, ఓహో! ఎండలో ధ్యానం చేయాలి, నీటిలో ధ్యానం చేయాలి. ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పేసి మరి పొలంలో మిట్ట మధ్యాహ్నం ఎండలో బాగా ఎండ కాస్తందన్నమాట. పొలంలో ధ్యానంలో కూర్చోవడం అట్నే ధ్యానంలో కూర్చోవడం. అసలు ఆ ఎండలో ధ్యానంలో కూర్చొని మామూలుగా అయితేనే మనం ఏదైనా పని చేస్తున్నా, నడుస్తూ ఉన్నా గూడా ఎండ యొక్క వేడి ప్రభావము మన శరీరానికి తగులుతుంది. పైన కాలుతుంటది, కింద కాలుతుంటది. కానీ మిట్ట మధ్యాహ్నం ఎండలో ధ్యానంలో కూర్చుంటే ఆ ఎండ యొక్క తీవ్రత గాని, ఎండ యొక్క ప్రభావం గాని ఈ శరీరం మీద పడలేదు. కొద్దిసేపు ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం వేడిగా అనిపించింది. బాగా ఇబ్బందికరంగా అనిపించింది. తర్వాత ధ్యానంలోకెళ్ళిపోయిన తర్వాత చాలా చల్లగా శరీరానికి తగులుతుందనమాట. చల్లగా ఎండ వేడికి తగలకుండా చల్లటి గాలి తగులుతా ఉంది.
వేడి అనేది లేదనమాట. మన ఏసీలో కూర్చుంటే ఎలా చల్లగా ఉంటుందో అంత హాయిగా అనిపించిందనమాట. సార్ ఊరికే చెప్పడా ఇది? నిజంగా ఇది చాలా సత్యమైనటువంటి విషయం అని చెప్పేసి ఆ రోజు నేను చాలా పూర్తిగా ప్రాక్టికల్‌గా అంటే అనుభవపూర్వకంగా నేను తెలుసుకోవడం జరిగింది. చూడండి, ఎండ అనేది ఎండ కాదు. అది ఒక ఎనర్జీ, అది ఒక శక్తి అని ఆ రోజు నేను అర్థం చేసుకోవడం జరిగింది. అటు తర్వాత నీటిలో ధ్యానం అన్నాడు. ఓహో! నీటిలో ధ్యానం చేయాలా? ఓకే. అని చెప్పేసి గొంతులోతు నీళ్ళలో దిగానన్నమాట. గొంతులోతు నీళ్ళలో దిగి ధ్యానంలో కూర్చున్నా. అంతే ఇంక. అయితే శరీరం కొంచెం నీళ్లు కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఈ శరీరం తేలుతా ఉందన్నమాట. కదులుతూ ఉంది. అయినా అలానే కూర్చున్నా కొద్దిగా. నీళ్ళలో కూర్చున్నప్పుడు గూడా అది ఒక రకమైనటువంటి దివ్యమైన అనుభూతి నేను పొందడం జరిగిందన్నమాట. నీటిలో ధ్యానం. ఆ విధంగా పొలం కాడ ధ్యానము, ఎక్కడ పోతే అక్కడ ధ్యానం. ఇంట్లో ధ్యానము, పిరమిడ్‌లో అప్పుడు పిరమిడ్‌లు గూడా ఇక్కడ సరిగ్గా లేవన్నమాట. ఏ మా ఇంట్లోనే ఎక్కువగా ధ్యానం చేయడం జరిగిందన్నమాట. సో, ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ ధ్యానంలో చేస్తా, చేస్తా ఇక ధ్యానం ఇప్పుడు కూర్చుంటే గంటలు గంటలు కూర్చోవడమే. ఇంగ ధ్యానంలో. కొన్ని రోజుల తరబడి అట్లే ధ్యానంలో కూర్చోవడమే అలా అలవాటయిపోయిందన్నమాట. ఇది ఒక అలవాటుగా మార్చుకోవడం జరిగింది. ఈ విధంగా మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఇందులో అనేక రకాల లాభాలు ఉంటాయి అని తర్వాత తెలుసుకున్నానన్నమాట నేను. అంతకుముందు నాకు తెలీదన్నమాట. తర్వాత తెలుసుకోవడం జరిగింది. ధ్యానం చేస్తున్న మొదటి రోజుల్లో మొదలుపెట్టిన ఒక 30, 40 రోజుల కల్లా ఏమైందంటే, ఈ యొక్క శరీరంలో నేను ఎర్లీ మార్నింగ్ ధ్యానం లేస్తేనే అట్నే మంచం మీద కూర్చొని అట్నే ధ్యానంలో కూర్చునేవాడిని. ఎర్లీ మార్నింగ్ అంటే శీఘ్రంలోనే లేస్తా 5 గంటలకట్లా. లేసేది ఇంగా బాత్రూమ్‌కి పోయొచ్చేది అట్నే ధ్యానంలో కూర్చునేది. కాళ్ళు గూడా కడుక్కోనండి. ఫ్రెషప్ గూడా కాకుండా అట్నే ధ్యానంలో కూర్చునేవాడినన్నమాట. అలా కొన్ని రోజుల తర్వాత అలా చేస్తుంటే ఏమైందంటే, ఆకాశంలో నుంచి ఆ చీకట్లోనే చూడండి. ఆ చీకట్లోనే ఆకాశంలో నుంచి ఒక కాంతి పుంజం అన్నమాట. ఒక కాంతి అంటే లైట్ రేస్ అన్నమాట. అప్పుడు సూర్యుడు ఇంగా ఉదయించలేదు ఆ టయానికి. ఒక లైట్ రేస్ వచ్చి నా యొక్క నుదిటి భాగం మీద టచ్ చేసిందన్నమాట. జర్కింగ్ అన్నమాట. వచ్చి ఇట్లా లోపలికి దిగిపోయింది. దిగిపోయి ఈ యొక్క భుజం భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క కుండలిని శక్తిని పోయి టచ్ చేసిందన్నమాట అది. చూడండి. టచ్ చేస్తానే కుండలిని శక్తి ఒక పాము మీద ఇట్లా బుస పెడుతుందో అట్లా బుస్స ఇట్లా పైకి లేసిందన్నమాట. అక్కడ కుండలిని ఇట్లా చుక్కలు చుట్టుకొనిందన్నమాట. బాగా క్లియర్‌గా కనిపిస్తా ఉంది నాకు ఈ పాల భాగంలో కనిపిస్తా ఉంది. అట్లా చుక్కలు చుట్టుకున్నటువంటి ఆ యొక్క కుండలిని శక్తి అనేది ఇట్లా పైకి లేసింది. పైకి లేసి వెన్నుపాముడి ఒక పాము ఇలా ప్రాకుతూ పోతా ఉంటుందో అలా ప్రాకుతూ వచ్చి తల భాగాన్ని తాకింది. ఈ తలను తాకుతానే ఏమైందంటే దివ్య నేత్రం ఓపెన్ అయింది. టప్పని ఓపెన్ అయిపోయింది అంతే. అది ఓపెన్ అయితానే వెంటనే ఏమైంది? ఈ శరీరంలో ఉన్నట్టు మొత్తం అంతా శక్తినంతా క్రోడీకరించుకొని, ఆ సూక్ష్మ శరీరం అనేది ఒక్కసారిగా జుమ్ అని పైకొచ్చేసిందన్నమాట. బయటకొచ్చేసింది. చూడండి. అది అలా బయటకొచ్చేసింది. బయటకొచ్చేసి ఇంగా అంతే గాలిలో లేసిపోయిందన్నమాట. నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది, అంతా కనిపిస్తా ఉంది. ఏందిబ్బా నేను ఇట్లా పైకి గాలిలో తేలియాడుతా ఉన్నానే ఒక పక్షిలాగా. ఎంత బాగుందంటే ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. మొట్టమొదటిసారి ఆ యొక్క సూక్ష్మ శరీర యానము దాన్ని ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు. ఆ సూక్ష్మ శరీర యానాన్ని నేను అప్పుడు తిరుపతిలో సారు ధ్యాన మహోత్సవాలు చేస్తా ఉన్నాడన్నమాట. ఏం అక్కడికి పోయింది చూడండి. ఆయన ధ్యాన మోసాలు చేసేటువంటి ఆ యొక్క సభ దగ్గరికి పోయింది. పోయి అక్కడ అందరూ ధ్యానంలో కూర్చున్నారన్నమాట. అందరూ బాగా హ్యాపీగా కూర్చున్నారు. ధ్యానం చేస్తా ఉన్నారు ఎర్లీ మార్నింగు. అక్కడంతా చూసేసి తిరిగొచ్చి మళ్ళీ అలా ఆకాశంలో అలా ఒక పక్షిలాగా ఎగురుకుంటూ చాలా ఫాస్ట్‌గా అన్నమాట. ఒక జెట్ ఫ్లైన్ లాగా ఫాస్ట్‌గా వస్తా ఉందన్నమాట. అలా వచ్చి మా గ్రామంలో ఒక సెంటర్‌లో దిగింది. టపీమని దిగిందన్నమాట అక్కడ. దిగుతానే అక్కడ కొందరు ఒక ఆటో ఉండిందన్నమాట. ఆటో అప్పుడే స్టార్ట్ చేస్తా ఉన్నాడు. కుమ్మరి వాడు కుండలు అమ్ముకోవడానికని ఎద్దుల బండిలో కుండలు తెచ్చుకొని అక్కడ కుండలు దింపుతా ఉన్నాడు. ఎద్దుల బండిలోంచి కిందకి దింపుతా ఉన్నాడు. స్టేజ్ మీద పెట్టుకుంటా ఉన్నాడు. అలా దారి వెంట వస్తూ ఉందన్నమాట. వచ్చి ఈ యొక్క ఆటో స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఇంకొకతను స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఆయన చూస్తా ఉందన్నమాట. చూసి వచ్చి ఈ శరీరంలో ఇలా దిగింది. దిగుతానే ఏమైంది? ఈ శరీరం చుట్టూ ఆరా సర్కిల్స్ అన్నీ ఫార్మ్ అయినాయన్నమాట. ప్రాణ ఆరా సర్కిల్స్ అన్నమాట. మొత్తం అంతా మొత్తం కలర్స్ అన్నీ ఫార్మ్ అయినాయి. ఇయన్నీ నాకిక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుందనమాట. అయితే ఏందిబ్బా ఇది ఇంత చాలా ఆనందంగా ఉంది, శక్తివంతంగా ఉంది. ఇది నిజమా? కాదా? అని అది వచ్చిన తర్వాత ఇంక లేసాను. మంచం మీద నుంచి లేసి, ఇది నిజమో కాదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నేను బయటికొచ్చేసిన. బయటికొస్తే ఆటో వాడు ఆటో స్టార్ట్ చేసినాడు. ఆటో ఎళ్తా ఉంది.
కుమ్మరివాడు కుండలు తీస్తూ ఉన్నాడు అక్కడ. అది నిజమేనాయి. ఏందిబ్బా ఇది? అసలు నేను కలగన్నానా? లేకుంటే ఊహించుకున్నానా? అని నాకు సందిగ్ధావస్థలో పడిందనమాట. ఇదేదో నేను తెలుసుకోవాలని చెప్పేసి వేరే మాస్టర్‌ని అడిగాను. అడిగితే దీన్నే సూక్ష్మ శరీర యానం అంటారు. ఆస్ట్రల్ ట్రావెల్ అంటారు అని వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. తర్వాత అది మొదలుకొని అనేక సార్లు ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం జరిగింది. మరి మాస్టర్‌ల దగ్గర ఆస్ట్రల్ ట్రావెల్ చేయడం జరిగింది. ఇలా చేస్తూ ఇంగ చేస్తూనే ఉన్నామనమాట అది. అది ఎప్పుడు ఏది అవసరం ఉంటే అది చేస్తా ఉంటాననమాట. ఆ విధంగా. తర్వాత పత్రి సార్‌ను బద్వేలులో కలవడం జరిగింది. బద్వేలులో. బద్వేలులో పిరమిడ్ ఓపెనింగ్ ఉంది. అక్కడ కళ్యాణ మండపం ఒకటి ఉంది. కళ్యాణ మండపంలో పిరమిడ్ కట్టించారు ఒక మాస్టరు. ఆ కళ్యాణం ఓపెనింగ్ కోసం మేము పోయినామనమాట అక్కడికి. పోయినప్పుడు గురూజీని అందరూ అడుగుతా ఉన్నారు. అక్కడ అంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సార్ కూర్చున్నాడు పక్కన చైర్‌లో. కూర్చున్న తర్వాత అక్కడ వచ్చిన గ్రామస్తులందరూ గూడా, అక్కడ వచ్చిన ప్రజలందరూ గూడా, భక్తులందరూ గూడా, "సార్ మీరు మా ఊరికి రండి, మా ఊరికి రండి, మా ఊరికి రండి" అని అడుగుతా ఉన్నారు. నేను సారు ఒక కుర్చీలో పోయి ఇంకో కుర్చీలో కాలు పెట్టినానన్నమాట. కాళ్ళు ఇట్లా ఒత్తుతూ ఏ అందరూ అడుగుతా ప్రొద్దుటూరు వాళ్ళు, తర్వాత పక్కన పూర్వమల వాళ్ళు వాళ్ళందరూ అడుగుతా ఉన్నారు. సార్ నా దిక్కు చూసి "ఒరేయ్! నువ్వు చెప్పురా యా ఊరికి పోవాలనో" అన్నాడు. అంటే నేను చూడండి, "సార్ ఆ ఊరికి పోద్దు, ఈ ఊరికి పోద్దు. ముందు మా ఊరికి రండి" అని చెప్పా. అంటే సార్ నవ్వినాడు. నవ్వి "సర్లేరా మీ ఊరు ఏదో చెప్పురా" అన్నాడు. అంటే మా ఊరు గొరిగనూరు సార్. సర్లేరా ఇక్కడ గుర్తుపెట్టుకుంటాలే, వస్తాలే అన్నారన్నమాట. అప్పుడు సార్ చెప్పారన్నమాట. ఇంక సరే అని వచ్చేసాము. తర్వాత మా గ్రామంలో ఇంక వచ్చిన తర్వాత మేము ఇంటింటి ధ్యానం మొదలుపెట్టాము. ఇంటింటి ధ్యానం. దాదాపు అప్పుడు ధ్యానం చేసే ఒక 50, 60 మంది దాకా ఉంటారన్నమాట గ్రూప్‌లో. ప్రతిరోజు ప్రతి వారము ఒక ఇంటికి పోవడము, ఇంట్లో ధ్యానం చేయడము, వాళ్ళ ఇంట్లో ఒక 2 గంటలు ధ్యానం, ఒక గంట ధ్యానం చేయడం, ఒక గంట అనుభవాలు చెప్పడం అన్నమాట. ఇట్లా చేస్తూ ఊరంతా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. అటు తర్వాత చుట్టుపక్కల గ్రామాలకు కూడా ధ్యాన ప్రచారం చేశాం. మా మండలం, మా యొక్క నియోజకవర్గంలో ఎక్కడ పోతే అక్కడ ధ్యానం చేయడం, ధ్యాన ప్రచారం చేయడం జరిగిందనమాట. అలా చేస్తూ ఉన్నప్పుడు పత్రి సార్‌కు మళ్ళీ పిలిచడం కోసము భీమవరం వెళ్ళాం. భీమవరం నేను భానుప్రసాద్ అని ఆయన మాస్టర్ అన్నమాట. జమ్మలమడుగు నుంచి ఒక పెద్ద మాస్టర్ ఆయన. ఆయన ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తా ఉన్నాడు. మొత్తం అంతా వదిలేసి ధ్యాన ప్రచారానికే అంకితమైనాడాయన. ఆయన నన్ను భానుప్రసాద్ అనే ఆయన భీమవరంలో పిరమిడ్ టీచర్స్ ఆర్గనైజేషన్ అనే ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆయన నన్ను పిలుచుకొని పోయాడన్నమాట. అందులో పాల్గొనడం కోసం. అక్కడికి పోయాను. సార్ మీరు మా ఊరికి రండి సార్ అని మా ఊరు గ్రామస్తులందరూ ఎదురుస్తున్నారు మీకోసము. మీరు మా ఊరికి రావాలి సార్ అని అడిగాను. అడిగితే అప్పుడు 2004 అనుకుంటా. 2004 ఫిబ్రవరి 19 19 సరే 19 మీ ఊరికొస్తున్నారా అని చెప్పారు. ఓకే. డన్ అయిపోయింది కార్యక్రమం. మాట ఇచ్చారన్నమాట సారు. సరే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మేము ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత సారు ప్రోగ్రామ్ కోసం మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అందరూ తలా ఇంత చందాలేసుకొని ప్రోగ్రామ్ అక్కడ భోజనాలు అరేంజ్ చేయడం కోసం అంతా మనం అరేంజ్ చేశాం. అరేంజ్ చేసిన తర్వాత సారు వస్తా అన్నాడు. కానీ ఎంతసేపటికి రాలే ఇంగ. దాదాపు 10 అయితా ఉంది టైము. ఇంగ రాలే. నేను ఎదురు చూస్తా ఉన్నా. సారు ఇంగ రాలే. సార్ కార్‌లో వస్తున్నారు కదా! కారు కోసమని రోడ్డు మీద ఎదురు చూస్తా ఉన్నాను నేనొక్కడిని. ఇంగ రాలే అని. సరే రానే వచ్చాడు సారు. వచ్చిన తర్వాత నా మనసులో ఉన్న డౌట్ చూసి సారు "ఏమిరా వచ్చానా నేను" అని అన్నారు ఒకటే. వచ్చారు సార్. చాలా థాంక్ యూ సార్ అని చెప్పేసి మరి సార్‌ను వేరే వాళ్ళ ఇంట్లోకి పిలుచుకొని పోయి కాసేపు ఆయన టీ తాగాడు సారు. మన ప్రోగ్రామ్ కాడికి పిలుచుకొని వచ్చాం. ఆ రోజు చాలా చక్కగా సారు మరి అందరి చేత ధ్యానం చేయించాడు. ధర్మం గురించి, సహజ ధర్మం అంటే ధర్మం గురించి ఆయన చెప్పాడు ఆ రోజు. మా గ్రామస్తుల పెద్ద మనుషులందరిని పిలిచాము. చాలా మంది ఆ రోజు దాదాపు ఒక 400, 500 మంది పాల్గొంటారనమాట. అందరికీ ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేశామనమాట. ఏమి ఆ రోజు మొట్టమొదటిసారి సార్ మా గ్రామానికి రావడం అది. ఆ రోజు మరి ధ్యాన ప్రోగ్రాము మొదలైంది మా గ్రామంలో. ఆ రోజు నుంచి ప్రతిరోజు మేము గ్రూప్ మెడిటేషన్ చేస్తూ ఉన్నాము. గ్రూప్ మెడిటేషన్‌లో మరి అందరం ఎవరో ఒకరి ఇంట్లోకి పోవడము, సాయంత్రం పూట అట్లా చేస్తూ ఉన్నాం. మా గ్రామానికి పక్కనే పెన్నా నది ఉంది. అట్లా కొన్ని రోజులు పెన్నా నదిలోకి పోయి సాయంత్రం పూట కూర్చొని అక్కడ ధ్యానం చేసేవాళ్ళం. నదిలో కూర్చొని ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం అన్నమాట. మాకు ప్రత్యేకమైనటువంటి ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేకమైన సెంటర్ ఏం లేదన్నమాట. ప్రత్యేకమైన ధ్యానం చేసుకోవడానికి ప్రత్యేకమైన గది గాని, ప్రత్యేకమైన రూమ్ గాని ఎక్కడ లేదు. చేస్తే ఎవరో ఒకరి ఇంట్లో మాత్రమే చేయాల్సి ఉంటుందన్నమాట.
అలా చేస్తూ ఉంటే మాకు ఒక ఐడియా వచ్చింది. అరే! మనం ధ్యాన మందిరం కట్టించుంటే బావుంటుంది. పిరమిడ్ కట్టిస్తే బావుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చింది. కానీ ఆలోచన అయితే ఉంది గానీ, దాన్ని ఆచరణలో పెట్టాలంటే మళ్ళీ డౌటొచ్చింది. అరే! మన దగ్గర ఏం ఆర్థిక స్తోమత లేదు. ఏమీ లేదు. మనం ఎలా కట్టగలము? అనేటువంటి ఆలోచన వచ్చింది. సరే చూస్తాం. ఒక ఆలోచన చేసి, ఒక సంకల్పం చేసి చూస్తాం అని చెప్పేసి అలానే ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళము. మా గ్రామంలో ఉన్నటువంటి మరి ఒక పెద్దాయనమాట. ఆయన రాజకీయ నాయకుడు, మాజీ సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి గారు. ఆయన ముందుకొచ్చాడు. నేను కట్టేస్తా పిరమిడ్ అని. ఆయన కూడా ధ్యానంలోకి రావడం జరిగింది. పత్రి సార్ గురించి తెలుసుకొని కర్నూలులో ఉన్నటువంటి బుద్ధా పిరమిడ్‌కెళ్ళాడాయన. ఆ పిరమిడ్ యొక్క లాభాలు, పిరమిడ్ గురించి ఎలా కట్టాలనేటువంటి దానికి సంబంధించిన జ్ఞానాన్ని, నాలెడ్జ్‌ని తెలుసుకొని వచ్చి మా గ్రామానికొచ్చి నేను పిరమిడ్ కట్టిస్తా అని చెప్పేసి సంకల్పించుకోవడము. ఇక్కడ పిరమిడ్ కట్టడానికి ఒక స్థలం ఉచితంగా వాళ్ళ యొక్క బ్రదర్ అన్నమాట ఇవ్వడం జరిగింది. తర్వాత పిరమిడ్ యొక్క శంకుస్థాపన కోసము గురూజీ రావడం జరిగింది. ఈ పిరమిడ్ శంకుస్థాపన కోసము ఏమైందంటే జంగాలపల్లిలో 2 పిరమిడ్ల ఓపెనింగ్ ఉండిందనమాట ఆ రోజు. మేము వెళ్ళాం. పిరమిడ్ ఓపెనింగ్ కొని వెళ్ళామనమాట. కారు తీసుకొని అందరం మా గ్రామస్తులందరూ కలిసి, ఆ పెద్దాయన అందరూ కలిసి వెళ్ళాం. వెళ్ళినప్పుడు అక్కడ ఓపెనింగ్ అయిన తర్వాత "ఏమి రా" అన్నాడు సార్. "సార్ మీరు మా ఊరికి రావాలి సార్" అన్నా. సరే సార్ ఏమనలే అప్పటికి. ఆహ్, తర్వాత రాత్రి అందరూ భోంచేసిన తర్వాత సార్ ఇట్లా కుర్చీలో కూర్చున్నాడు పైన మిద్దె పైన. మాట్లాడుతూ ఉన్నామనమాట. మా ఊరు పెద్దాయన చెప్తూ ఉన్నాడు. మా ఊర్లో పిరమిడ్‌కి స్థలం ఇచ్చారు సార్. పిరమిడ్ కట్టించాలా మేము" అని అన్నారు. మీరు శంకుస్థాపనకు రావాలి సార్ అని ఆయన అన్నాడు. అంటే సార్ ఏమనలే. నేను కూడా అనుకోని సార్ మీరు శంకుస్థాపనకు రావాలి సార్ అన్నా. లేదు కుదరదు మీరు ఐవీ రెడ్డి సార్‌ని పిలుచుకోమని శంకుస్థాపనకు అని అన్నాడు. సార్ మీరు రావాలి సార్ అని మళ్ళా అన్నా. ఏమిరా నీకేమన్నా తిక్కనా నీకు అని అన్నాడు. నేను ఇంగ సైలెంట్ అయిపోయానన్నమాట. సరే అని చెప్పేసి ఒక డేట్ ఇచ్చాడన్నమాట. ఈ డేట్‌లో చేసుకోండి అని. ఇంగ వచ్చిన తర్వాత శంకుస్థాపన మేము ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఏర్పాట్లు చేసుకుంటున్న తర్వాత మళ్ళీ ముందు రోజు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నమాట. పత్రి సారే శంకుస్థాపనకు వస్తున్నాడు అని. చూడండి. గురూజీ ఎంత కరుణామయుడో చూడండి. సారు ప్రత్యక్షంగా సారే వచ్చాడు శంకుస్థాపనకు. అద్భుతంగా శంకుస్థాపన జరిగింది. మరి పిరమిడ్ నిర్మాణం కూడా జరిగింది పూర్తిగా. పత్రి సార్ చేతుల మీదనే ఓపెన్ అయ్యి 2012లో పిరమిడ్ ఓపెన్ చేసుకున్నాము. డిసెంబర్ 13వ తేదీన చేసుకోవడం జరిగింది. ఇక పిరమిడ్‌ను 27/27 పిరమిడ్‌ను కట్టించుకున్నాము మా గ్రామంలో. మరి ఈరోజు అంటే ఇప్పటికి చాలా మంది ధ్యానులు వస్తూ ఉన్నారు. పిరమిడ్‌కి ధ్యానం చేయడానికి ప్రతిరోజు సాయంత్రం పూట వస్తారు. గ్రూప్ మెడిటేషన్ చేస్తారు. అదే పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఎవరన్నా బయట నుంచి వచ్చిన మాస్టర్‌లు గూడా ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి చాలా అవకాశాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. స్టే చేయడానికి, భోజనాల ఏర్పాట్లను గూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క పిరమిడ్. ఈ పిరమిడ్ పేరు శ్రీ రమణ జ్యోతి పిరమిడ్ ధ్యాన మందిరం అని పేరు పెట్టారు. పత్రి సారే పేరు పెట్టారన్నమాట. శ్రీ రమణ జ్యోతి పిరమిడ్ ధ్యాన మందిరం అని పేరు పెట్టడం జరిగిందన్నమాట. సో, ఈ విధంగా మళ్ళీ మా ఊర్లో ఇంకొక పిరమిడ్ వచ్చింది. చిన్న ఎవరో మా బంధువులే మా తమ్ముడు వాళ్ళే ఇంటి పైన పిరమిడ్ కట్టిస్తున్నారు. దాని ఓపెనింగ్ కూడా సార్ రావడం జరిగింది. మా పక్కన గ్రామంలో ధర్మాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో కూడా మా ఫ్రెండు పిరమిడ్ కట్టించాడు. అక్కడ కూడా ఆయన పత్రి సార్ రావడం జరిగింది. ఈ విధంగా మా గ్రామానికి 4 సార్లు పత్రి సార్ వచ్చాడు. తర్వాత ఇంగా పత్రి సార్ ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా చుట్టుపక్కల ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా మేము అటెండ్ అయ్యేవాళ్ళం. మేమందరం కూడా సార్‌తో చాలా సన్నిహితంగా ఉంటూ సార్ చెప్పేటువంటి ఆ యొక్క ఆత్మ జ్ఞానాన్ని వింటూ దాన్ని మేము పాటిస్తూ చాలా చక్కగా ధ్యాన సాధన చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మేము చేసిందేంటంటే ధ్యాన ప్రచారం ఇక్కడ ఎక్కువ చేయడం జరిగింది. మా చుట్టుపక్కల గ్రామాల్లో ధ్యాన ప్రచారం. ఎక్కడ పోయినా ధ్యాన ప్రచారం. ధ్యానం గురించి చెప్పడము, ధ్యానం చేయించడం ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది. మేము ఎక్కడ పోయినా కూడా ధ్యానం గురించే చెప్తాం. ధ్యానం గురించి మాట్లాడుతూ ఉంటాము. ఇప్పుడు జూమ్ క్లాస్‌లు వచ్చినాయి కాబట్టి ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఒక రకమైన మనకు బెనిఫిటే అన్నమాట. కొంతవరకు మనకు శ్రమ తగ్గుతుంది. ఇలా ధ్యానం చేస్తూ ఉంటే నేను ఫస్ట్ ధ్యానం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు అలా ఆ సమయానికి ఎలాంటి రోగాలు లేవు. తర్వాత ఎలాంటి ఇష్యూస్ ఏం లేవన్నమాట. వెల్త్ పరంగా గాని. ధ్యానం నేర్చుకోవాలా, దీంట్లో ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ధ్యానంలోకి రావడం జరిగింది. అయితే ధ్యానం మొదలుపెట్టిన తర్వాత, ధ్యానం ఎప్పుడైతే మొదలుపెట్టానో అప్పుడు ఈ శరీరంలో, ఈ ఆత్మలో హీలింగ్ స్టార్ట్ అయిందన్నమాట. అంతవరకు ఏం తెలీదు నాకు. హెల్త్ పరంగా చాలా చాలా అవస్థలు పడుతూ వచ్చానన్నమాట. ఇప్పటికి ఈ యొక్క ఆత్మ
శరీరం అప్‌డేట్ అవుతా ఉంది ఇంకా. అప్‌డేట్ కావాల్సి ఉంది ఎనర్జీ పరంగా. చాలా అంటే ఎంతవరకంటే నాకు పూర్తిగా డెడ్ స్థాయిలోకెళ్ళిపోయాననమాట. ఈ సందర్భంలో కామెర్లు అంటే ఆహ్, పచ్చ కామెర్లనేటువంటివి వచ్చాయి అటాక్ అయినాయి. ఈ పచ్చ కామెర్లు అటాక్ అయిన తర్వాత నా యొక్క నెగ్లిజెన్స్ వల్ల అది చాలా పీక్ స్థాయిలోకెళ్ళిపోయిందనమాట. అంటే బ్లడ్ అనేది 3% మాత్రమే ఉంది హిమోగ్లోబిన్ పర్సెంట్. అందరు లో పర్సెంట్‌లో ఉన్న బతికే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ గురూజీ నాకు ప్రాణం పోశారు మళ్ళీ. అప్పుడేమైందంటే నన్ను హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలని మరి తీసుకెళ్లారు. కానీ ఈ స వ హాస్పిటల్‌కి తీసుకోవడం లేట్ అయితా ఉంది. ఆ సందర్భంలో ఈ శరీరంతో ఉండడం నాకు సాధ్యం కాలేదింక. శ్వాస స్పీడ్‌గా ఆడుతా ఉంది. శ్వాస ఇంగ పోయే స్థితిలో ఉందన్నమాట. ఉన్నప్పుడు వెంటనే ఇట్లా మంచం మీద పండుకొని రగ్గు కప్పుకొని నా గురువుకి నేను చెప్పుకున్నా. గురూజీ ఈ శరీరంతో అంటిపెట్టుకోవడం నా వల్ల కాలేదు అని నేను చేతులెత్తేసిన. చేతులెత్తేస్తానే వెంటనే గురూజీ ఏం చేశారంటే విశ్వాత్మ విశ్వాత్మ నుంచి నా పూర్ణాత్మ, పూర్ణాత్మ నుంచి పత్రిస వరకు ఆ ఎనర్జీ అనేది కంటిన్యూ‌గా ఒక ధారలాగా ఈ యొక్క ఆత్మలోకి, ఈ శరీరంలోకి ప్రవేశించిందనమాట. ప్రవేశిస్తానే ప్రాణం పోసుకున్నా మళ్ళీ. ప్రాణం పోసుకొని మెలుకువొచ్చింది. మెలుకువొచ్చిన తర్వాత ఈ శరీరానికి ట్రీట్‌మెంట్ చేయడం జరిగిందనమాట. అలా అంటే రీబర్త్ అయిందనమాట నాకు. ఈ మరణం అనే దాన్ని నాకు చాలా చక్కగా చూపించాడు గురూజీ. ఒకసారి ఏమైందంటే ధ్యానం చేస్తూ ఉండి ధ్యానం చేసి ఇట్లా శవాసనం వేశాననమాట. శవాసనం వేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆత్మ అంటే ఈ సూక్ష్మ శరీరం అని అంటారిక్కడ. ఆత్మని ఇలా పైకి లేసింది ఇట్లా. పైకి లేసి కళ్ళ దగ్గర ఒక్కటే అతుక్కుంది. అది పైకి లేసుడు బంగారు కిరణాలు ఈ శరీరం నుంచి ఇట్లా వెదజల్లబడుతూ ఉన్నాయన్నమాట రూమంతా. ఆ రూమ్‌లో ఆ రోజు నేను ఒక్కనే ఉన్నా. చిన్న రూమ్ అది. ధ్యానం చేసుకోవడానికి ఉన్నటువంటి రూమ్ అది. బంగారు కిరణాలు వెదజల్లుతూ ఉన్నాయన్నమాట. అందువల్ల శరీరంలో బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ బయటికి లేచిందో, ఈ శరీరంలో ఉన్న పెయిన్స్ అన్నీ పోయినాయి. పూర్తిగా ఏమి లేవు. గురూజీని అడిగినా, "గురూజీ ఏమిటి ఇది?" అన్నా. అంటే, "మరణం అంటే ఇదేరా" అని చెప్పాడు నాకు. అబ్బా! మరణం ఇంత ఫ్రీగా ఉంటుందా? ఇంత స్వేచ్ఛగా ఉంటదా? ఇంత హాయిగా ఉంటుందా? అని నాకు అనిపించింది గురువుకి చెప్పా. "ఏంది గురూజీ ఇంత హాయిగా ఉంటుందా మరణం అంటే?" అని అనుకోని, "సార్ నేను మరణించకూడదు. నేను బతకాలి. ఇంకా నేను జీవించాలి" అని అన్నా. అంటానే వెంటనే ఆ శరీరానికి ఆత్మను తెచ్చి మళ్ళీ శరీరంలో పడేశాడు. పడేస్తేనే మళ్ళీ బాడీ పెయిన్స్ స్టార్ట్ అయినాయి. అరే! ఏందిది? అంటే ఆ ప్రూఫ్ అన్నమాట అక్కడ. ఏం మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అయినాయి. అరెరే! ఏందిది ఇట్లా అనుకున్నా అని అది మళ్ళీ జన్మ తీసుకోవడం జరిగిందనమాట. అంటే చూడండి మరణం అనేది అక్కడ నాకు చాలా చక్కగా సారు అనుభవపూర్వకంగా తెలియజేయడం జరిగిందనమాట. కానీ చాలా మంది మరణం అంటే చాలా భయపడుతూ ఉంటారు. మరణం అనేది చాలా హాయిగా ఉంటుంది అని నాకు చాలా చక్కగా ఎక్స్‌పీరియన్స్‌తో ఆయన చూపించడం జరిగిందనమాట. ఈ విధంగా గురూజీ అదే విధంగా ఒకసారి కాళహస్తిలో 3 డేస్ ప్రోగ్రాము 2006లో అనుకుంటా. 3 డేస్ ప్రోగ్రామ్ పెట్టారు. అది ఎప్పుడంటే మహాశివరాత్రి సందర్భంగా. అక్కడ దేవాలయం వాళ్ళే అక్కడ ఏర్పాటు చేశారు. అంతా స్టేజ్‌కి తగ్గట్టు వాళ్ళే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ గురూజీ 3 డేస్ ఉన్నారనమాట. 3 డేస్ మేమున్నాం. లాస్ట్ రోజు గురూజీ అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తూ ఉన్నాడు వరుసగా. నేను ఆ వరుసలో నిలబడి ఉన్నా. గురూజీ నాకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇచ్చి "సార్ మీరు మా ఊరికి రావాలి సార్, జమ్మలమడుగుకి రావాలి సార్" అని అడిగా. అడిగితే సార్ ఏమనలే. మళ్ళీ అడిగా. మళ్ళీ అడిగితే సారు చెస్ట్ మీద కొట్టాడు. గుద్దినాడు ఇట్లా. గుద్ది ఇంగా ఆహ్, గుద్దంటే నేను ఏం స్టన్ కాలేనమాట. ఇట్లా బలంగా నిలబడుకున్నా. "నువ్వు మామూలోడివిరా నువ్వు. జమ్మనోడు అంటే మామూలోడివి నువ్వు" అని సారు తిట్టడం జరిగింది. సో, హ్యాపీ అన్నమాట. ఆ రోజు ఏం జరిగిందంటే ధ్యానంలో కూర్చుంటే సారు స్టేజ్ మీద అందరితో ధ్యానం చేయిస్తున్నాడు. చేయిస్తా ఉంటే ధ్యానంలో కూర్చున్నా నేను కూడా ఇట్లా హాయిగా కుర్చీ మీద కూర్చున్నా. ఇక్కడ బ్రహ్మరంధ్రం అనేది ఒకటి ఉంటుందిక్కడ. తల మధ్య భాగంలో పైన బ్రహ్మరంధ్రం ఉంటుంది. ఈ బ్రహ్మరంధ్రాన్ని ఇట్లా తన ఏలుతోట ఓపెన్ చేశాడు. సార్ చూడండి. ఓపెన్ చేస్తుంటే ఆ కాస్మిక్ శక్తి అనేది శరీరంలోకి ప్రవేశించింది హాయిగా. అద్భుతంగా చాలా చల్లగా, హాయిగా నక్షత్రాలు మిలమిలన మెరుస్తూ ఉన్నటువంటి నక్షత్రాలు, ఆ బ్లూ అంటే నీలి రంగులో ఉన్న శక్తి అంతా ఈ శరీరంలోకి ప్రవేశించి హీలింగ్ చేసిందనమాట. అది ఎంత హాయిగా ఉందంటే మరి చాలా హాయిగా నాకు ఎక్స్‌పీరియన్స్ అనిపించిందనమాట.
అది అప్పుడు ఏం జరిగిందంటే, ఆ సందర్భంలో నేను ఒక చోట కింద పడినానన్నమాట. కాలు కొంచెము నొప్పేసిందన్నమాట. నొప్పేస్తే హాస్పిటల్‌కి పోయి కట్టు కట్టించుకున్నా. ఏం కట్టు కట్టించుకుంటే, ఆ పెయిన్స్ అప్పటికి ఇంక అట్లే ఉంది కాలు. మెల్లిమెల్లిగా కుంటుతా ఆ ప్రోగ్రామ్స్ అట్టే అటెండ్ అయ్యాను. కానీ, ఆ 3 డేస్ ప్రోగ్రామ్‌లో ధ్యానం చేస్తా ఉంటే, ఆ కాలులోకి ప్రాణశక్తి ప్రవహిస్తూ, ఆ పెయిన్ అనేది పూర్తిగా పోయిందన్నమాట. అది ప్రాణశక్తి పోయేటప్పుడు ప్రవహించేటప్పుడు ఏదైనా ప్రాకుతూ ఉంటే, ఏదైనా గుచ్చితే ఎలా మనకు స్పర్శ అనిపిస్తుందో, అక్కడ అలా అనిపించిందన్నమాట. నాకర్థమైంది. అరే! ఇదేదో హీలింగ్ జరుగుతా ఉంది ఇక్కడ అని జెప్పేసి, అక్కడ నేను అలానే సైలెంట్‌గా కూర్చొని ధ్యానం చేయడం ద్వారా, ఆ పెయిను ఆ పాదానికి అన్నమాట పెయిన్ అనేది పూర్తిగా అక్కడ తీసివేయబడింది. పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఏ పెయిన్ లేదన్నమాట. ఆ విధంగా ఈ యొక్క సామూహిక ధ్యానం చేయడం ద్వారా మనకు అనేక లాభాలుంటాయి అని అక్కడ చాలా బాగా నాకు అర్థమైందనమాట. ఈ విధంగా గురూజీతో ఎక్కడ పోయినా నేను సైలెంట్‌గానే ఉంటా. సార్ వచ్చినాడంటే గిన ఇగ అంతే సైలెన్స్ అంతే. ఏం మాట్లాడను. సార్ ఏదన్నా చెప్తే పలుకుతాను తప్ప మిగతా అంతా సైలెన్స్ అన్నమాట. తర్వాత జమ్మలమడుగు పట్టణంలో అగస్తీశ్వర కోన అనేది అక్కడ పిరమిడ్ కట్టించడం జరిగిందనమాట. ఒక మెగా పిరమిడ్. అది కూడా 27/27 పిరమిడ్. ఆ పిరమిడ్ ఓపెనింగ్‌కు గురూజీ వచ్చాడు. అది కరోనా టైమ్ అన్నమాట. 2020 అనుకుంటా. సార్ వచ్చాడు అక్కడ. సార్ వచ్చినప్పుడు కూడా అంటే దాదాపు 2 సార్లో, 3 సార్లో వచ్చాడక్కడికి. ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీ అక్కడికి వచ్చేవాడు గురూజీ. వన్ డే ప్రోగ్రామ్ అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం జనవరి 12 చేస్తాము. అదే మా గ్రామంలో పిరమిడ్ జనవరి 25వ తేదీన వార్షికోత్సవం చేస్తామన్నమాట ప్రతి సంవత్సరము. ఎవరైనా రావచ్చు. అందరూ రావచ్చు పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా ఆ ప్రోగ్రామ్స్‌కు. ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉంటే అనేక లాభాలను నేను చూస్తూ ఉన్నాను. ఒకసారి ఏమైందంటే తిరుపతిలో నేను చదువు రీత్యా ఉన్నాను. చదువుకుంటూ ఉన్నాను. అప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి హాస్టల్ ట్రావెల్ చేయడం జరిగింది. హాస్టల్ ట్రావెల్. ఆయన తిరుపతి కొండ గుహలో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు ఆ గుహ ద్వారం దగ్గరికి ఆయన బయటకొచ్చి నన్ను చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్లారు. చూడండి అది క్లియర్‌గా నాకు బాగా సినిమాలో చూసినట్టు క్లియర్‌గా నిజంగా చూసినట్టు చూసాను నేను. చూపించాడు స్వామి నాకు. అక్కడ ఏం జరిగిందంటే ఆయన లోపలికి రూమ్ అంటే రూమ్ కాదు అది గుహ అన్నమాట. ఆ గుహ పెద్దది లోపల. బయట ద్వారం దగ్గర ఒక మంచినీళ్ళ బాన ఉందన్నమాట. మంచినీళ్ళ బాన ఉంది. మట్టితో చేసినది. దాని మీద చిన్న మూకట, దాని మీద నీళ్లు ముంచుకొని తాగడానికి ఒక ముంత ఉందన్నమాట. మట్టి పాత్రలు. కూర్చోవడానికి సిరిసాపలున్నాయి. మన ప్లాంట్ మెటీరియల్ అన్నమాట. ఇప్పుడు ప్లాస్టిక్ గాదు. సిరిసాపలు ఇప్పటికి ఉన్నాయక్కడ. తర్వాత పైన కూర్చోడానికి ఒక అరుగు కూడా ఉంది. అరుగు ఎలాంటిదంటే పెద్ద బండరాయి అన్నమాట. గ్రానైట్ రాయితో జస్ట్ తయారు చేసిన బండరాయి అన్నమాట. ఆ గుహ దగ్గర. ఇది బాగా క్లియర్‌గా కనిపించిందన్నమాట. స్వామి జంధ్యం వేసుకున్నాడు ఇట్లా. ఆజాన్ బాహుడు నల్లగా ఉన్నాడు. జుట్టు చాలా పొడవుగా పెరిగిందన్నమాట. స్త్రీలకు పెరిగినట్టు జుట్టు పొడవుగా పెరిగింది. తెల్లటి జుట్టు. గోస కట్టుకున్నాడాయన. ఆయన రియల్ రూపం నాకు చూపించడం జరిగిందన్నమాట. ఆయన తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి మరి ఆయన ఏదో చెప్తూ ఉన్నారు పేపర్‌లో ఏదో ఆయన ఏదో చేసి కరెక్షన్ చేస్తా ఉన్నారు. నేను చూస్తూ ఉన్నానన్నమాట. అలా అనేక సార్లు ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి హాస్టల్ ట్రావెల్ చేయడము జరిగింది. ఇప్పటికీ స్వామి కరుణిస్తూ ఉంటాడు. హాస్టల్ ట్రావెల్ చేస్తూ ఉంటామన్నమాట. హ్మ్. ఈ విధంగా అదొకటి ఎక్స్‌పీరియన్సు. తర్వాత యెస్. యెస్. హ్మ్. టెలిపతి అనేటువంటి విషయం చెప్పుకున్నాం ఇక్కడ. టెలిపతి అంటే మనం ఇక్కడే ఉండి మనం ఎవరితో అయితే మాట్లాడాల్సి ఉంటుందో వాళ్ళతో మనం ఇక్కడి నుంచే మనము మన సమాచారాన్ని పంపించవచ్చు. ఎలాంటి భౌతికమైనటువంటి వస్తువు లేకుండా భౌతికమైన పరికరం సెల్ ఫోన్‌లు గాని, మరి వాకీ టాకీ గాని ఏది లేకుండా టెలిపతి ద్వారా ఒక చోటు నుంచి ఇంకో చోటికి సమాచారాన్ని చేరవేయొచ్చు అనేటువంటి విషయం నేను తెలుసుకున్నాను. ఇదే ప్రాక్టికల్‌గా ఒక విషయంలో నాకు నిరూపణ అయిందన్నమాట. అదేంటంటే ఒకసారి ఒక ఫ్రెండ్‌తో నేను మాట్లాడాలి అని అనుకున్నా. సెల్ ఫోన్ ద్వారా మాట్లాడాలని అనుకున్నా. కానీ అదెప్పుడు మార్నింగ్ అనుకున్నా. కానీ కుదరలే. సెల్ ఫోన్ చేసి మాట్లాడాలా అనేటువంటి విషయం నాకు కుదరలేదు. చాలా బిజీగా ఉన్నానన్నమాట. బిజీగా ఉన్నప్పుడు ఏమైందంటే, ఆ రోజు సాయంత్రము ఒక ఫ్రెండ్ అంటే ఎవరితో అయితే మాట్లాడాలని అనుకున్నానో, ఆ ఫ్రెండు తనకు తానే ఫోన్ చేసి నాకు చెప్తూ ఉన్నాడు. "ఏముంది స్వామి బాగున్నావా నువ్వు? ఎక్కడ ఉన్నావు?" అని సమాచారం ఆయన అడుగుతూ ఉన్నాడు. ఇలా
స్వామి ఈరోజు ఏమైందంటే నేను మధ్యాహ్నము లంచ్ చేసిన తర్వాత పడుకున్నాను. పడుకున్నప్పుడు ఒక ఆకాశంలో నుంచి ఒక కాంతి పుంజం వచ్చి నా బ్రెయిన్‌కు అది తగిలింది. మునుస్వామితో మాట్లాడాలి అనేటువంటి విషయం నాకు గుర్తుకొచ్చింది. అది తగులుతానే వెంటనే నేను నీకు కాల్ చేయడం జరిగింది అన్నాడు. అంటే హ్మ్. నేను రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క ఆలోచన తరంగం అనేది ఆకాశంలోకి ప్రవేశించి అది టెలిపతి అన్నమాట. ఆ ఆలోచన తరంగాలు వెళ్ళి అతని బ్రెయిన్ అంటే అతను ఎప్పుడైతే ఫ్రీ ఫ్రీడ్‌గా అంటే ఫ్రీగా స్వేచ్ఛగా అంటే మనం ప్రశాంతంగా ఉన్నాడో అప్పుడు ఆ బ్రెయిన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఆ సమాచారం రిసీవ్ చేసుకొని వెంటనే నాకు కాల్ చేసి చెప్పారు. ఓహ్! ఇట్లా జరిగింది అని. అంటే చూడండి మనం ప్రశాంతంగా మనోస్వచ్ఛతతో మరి జీరో మైండ్‌తో ఆలోచనారహిత స్థితిలో ఉన్నప్పుడు ఈ ఆలోచన తరంగాలను మనం క్యాచ్ చేయడము మనకు చాలా మనకు అనిపిస్తుంది. చాలా ఎవరి ఆలోచన తరంగాలను మనం ఇట్లనే పసిగట్టవచ్చు. మనం తెలుసుకోవచ్చు. తెలుసుకోవడానికి చాలా అవకాశాలుంటాయని అక్కడ ప్రయోగపూర్వకంగా నాకు నిరూపణ జరగడం జరిగిందనమాట. సో, యెస్ టెలిపతిలో సార్. ఒకటి నిజమున్నది. ఇది ఉంది. మనం ఎవరితో అయినా మనం మాట్లాడవచ్చు. ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మరి ఏ ఎగ్జాక్ట్‌లీ. యూనివర్స్‌లో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా మనం మాట్లాడవచ్చు. మనం జ్ఞానం తెలుసుకోవచ్చు అనే విషయం ప్రాక్టికల్‌గా ఇక్కడ నిరూపణ జరిగిందనమాట. అది యెస్ సార్. మొదలుకొని యెస్ సార్. అనేక విషయాలు చేస్తూ ఉన్నామనమాట. మేడం? యెస్ సార్. టైమ్ అయితుంది సార్. 7:35 అయిపోయింది. ఆ! సో, ఇది ఓన్లీ హాఫ్ అన్ అవర్ సెషన్ కదూ! ఆ! యెస్ సార్. ఓకే మీరు మేడం. నేర్చుకోవడమే అంటే ధ్యానం అంటే ఏంటి అని తెలుసుకోవటం. దట్ టూ ఆ సాధన. సార్ పాటనే ఉంది కదండీ సార్. నీళ్ళల్లో ధ్యానమంట, ఆ! ఎక్కడైనా ధ్యానమంట, ఎండలో ధ్యానమంట అని పాట ఉంది కదా! దాన్ని ఆ! మీరు ఆ! కరెక్ట్‌గా చేసి నిరూపించారు. యెస్ మేడం. అంటే అది మటుకు సూపర్బ్ సార్ అసలు. నీళ్ళల్లో చేయడం, ఎండలో ఎక్కడైనా కానీ ధ్యానం చేయాల్సిందే. అందుకేగా పత్రి సార్ వర్షం వస్తున్నా కూడా అక్కడ కూర్చోబెట్టి చేయించేస్తారు అంతే. మీరు ఫస్ట్ ధ్యానం అవునవును. చేయండి అని. ఆ! మనకు ఆయన చెప్పడం ద్వారానే ఇప్పుడు ఎలా అంటే నాకు తర్వాత తర్వాత అర్థమయ్యింది. ఏంటంటే సార్, ఆ! ధ్యానం చేయిస్తున్నారు. అంటే ఎండలో అయినా, నీళ్ళలో అయినా ఎక్కడైనా ధ్యానం చేయిస్తున్నారంటే, అలాంటి ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనల్ని ఆయన దృఢపరుస్తూ వచ్చారు. ఒక యెస్. రకంగా యెస్. చెప్పాలంటే. కదండీ! సో, యెస్ అక్కడ మేడం. ఆ ఎండను కూడా తట్టుకునే శక్తిని మనకిచ్చారు. అందుకే ర్యాలీలు అన్ని జరుగుతున్నాయి. ఆ! అంటే ఆ! ధ్యానం అంత ఎండలున్నా మనమేమి పట్టించుకోము సార్. ఆ ర్యాలీ పైన దృష్టుంటది. అక్కడ చేసే పని పైన దృష్టుంటుంది. అబ్బా! అవును మేడం. మనకి ఎండ ఈడ తగులుతుందే ఆ ఫీలింగ్ కానీ, ఆ వర్షంలో అయినా ఎళ్ళిపోతాం. అవును. అసలు ఆ! ఎంత ఆహా! దృఢంగా ఆయన మనల్ని తయారు చేశారనేది నాకు అర్థమవుతూ వస్తుంది సార్ అసలు. అవును. ఎక్సలెంట్. యాహ్! అందుకే కంప్లీట్ మ్యాన్ అని ఈ పేరు పెట్టడం జరిగింది ఆ! ఆయనకు. మేడం ఆయనకొక్కరికే ఆ పేరనేది సరిపోతుంది కూడా సార్. ఈ కంప్లీట్ మ్యాన్ అనే పదం మీద ఒకటి చెప్తా మేడం. ఎక్స్‌పీరియన్స్ సార్‌తో ఇది చెప్పేసి స్టాప్ చేస్తా. చెప్పండి సార్. చెప్పండి సార్. మేడం భీమవరం పోయినప్పుడు ఏమైందంటే, భీమవరంలో పిరమిడ్ టీచర్ ఆర్గనైజేషన్ ప్రోగ్రామ్ జరిగింది. జరిగిన తర్వాత ఆ రోజు రాత్రి ఏమైందంటే మేము సినిమాకి పోయినాం. సార్‌తో కలిసి. హ్మ్. ఎవరి దాని ఎవడి లోకం వాళ్ళదే ఏదో సినిమా అది. ఎవడి కొంచెం గోల కామెడీ వాడిదేనా సార్? ఆ! ఎవడి గోల వాళ్ళది. పిక్చర్‌కి పోయినాం. ఆ! ఓహో! పోయిన తర్వాత హ్మ్. సారు ఫ్రంట్ వరుసలో కూర్చున్నాం. సారు వెనకాల మేము కూర్చున్నాం అన్నమాట. కూర్చున్నప్పుడు అందరూ చూస్తున్నాం. అందరూ అంటే అక్కడ పిరమిడ్ మాస్టర్ ఆ ఊరు పిరమిడ్ మాస్టర్ అందరూ సార్ పక్కన కూర్చున్నారు. మేము వెనకాల కూర్చున్నాము. కూర్చున్నాక ఇంటర్వెల్ వచ్చింది. ఇంటర్వెల్ టైమ్‌లో అందరూ సార్ పక్కన ఉన్న వాళ్ళంతా ఎళ్ళిపోయారన్నమాట ఇంటర్వెల్‌కు. మేము బయటికి పోలే. సార్ వెనకాల అట్నే కూర్చున్నాం. అప్పుడు సార్‌తో అన్నా, "సార్ మనం గూడా సినిమా తీయాలి సార్. కంప్లీట్ మ్యాన్ అనే సినిమా తీయాలి సార్ మనము" అని అన్నా. చూడండి అప్పుడు ఆ! ఎందుకొచ్చిందో ఆ పదం అది. హ్మ్. అంటనే సారు "తీస్తాంరా మనం ఏదనుకుంటే అదేరా ఇప్పుడు" అన్నాడు సారు. హ్మ్. ఆ సార్ ఆ మాట అన్న తర్వాత కంప్లీట్ మ్యాన్ పుస్తకం గూడా వచ్చింది మేడం. అవునంట సార్. నిజంగా అది ఆ విషయం నాకు తెలీదు. ఇప్పుడు ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారానే కొందరి మాస్టర్స్ ద్వారా తెలుసుకుంటున్నాను. ద కంప్లీట్ మ్యాన్ ఉంది బుక్ అనేది. ఆ! ఉంది మేడం అది ఆల్రెడీ. సార్ ఆ ఓకే. రోజు నేను నా నోటి ద్వారా వచ్చింది కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ మ్యాన్ అని తీయాలి సార్ అంటే, అంటే యెస్ సార్. యెస్ రా ఓకే తీస్తాం మనం. ఏదనుకుంటే అదే ఇప్పుడు అన్నాడు సారు. అది ఇప్పుడు మీరు ఆహా! పేరు ఇవ్వడం చాలా అద్భుతం మేడం నిజంగా చెప్పాలంటే. అవునా? అయితే సరే. ఈ ప్రోగ్రామ్‌కి మీకిలా అనుబంధం ఉందన్నమాట. అందుకే వచ్చేసారు ఇక్కడికి. ఆ! నిజమే మేడం. ఏస్తారు సార్. అందుకే కదండీ సార్ ఈ సార్ నుండి అంటే
బద్రి గారి గురించి మూవీ తీయాలని ఇంత తాపత్రయపడుతున్నది కూడా. ఆ! ఆ! ఆహ్, రావాలి, ప్రతీదీ తెలియాలి, అందరికి ఇంకా ఇంకా విశ్వవ్యాప్తం అవ్వాలి ధ్యానం అనేది. సో, అల్టిమేట్ కదండీ సార్! మెడిటేషన్ అనేది ఇంకా ఏమంటారు నన్నడిగితే ఒక చివరి దశ అనిపిస్తది. అన్ని మెట్లెక్కేసాము. ఇంకా ఆ ఆ! పరమాత్మను చేరుకోవడానికి ఇది చిట్ట చివరి మెట్టు అని అనిపిస్తుంటుంది. ఆ! యెస్ మేడం. యెస్. ఆ! సూపర్బ్ సార్! మీ సాధన మటుకు హైలైట్ సార్. ఫ్రెండ్స్ చూసారు మా కదూ! ఊర్లో అందరూ అంతే మేడం. మా ఊర్లో అందరిని పట్టు పట్టు విడిసారింగ. ఇంకొకాయన ఉన్నాడు పెద్దాయన. ఆయన ఎప్పుడు కూర్చుంటే ఆయన మహాతర్ బాబు దగ్గరికి పోతాడు అంతే ఇంగ. ఆ! ర చంద్రశేఖర్ రెడ్డి అని ఉన్నాడాయన. ఎప్పుడు కూర్చుంటే ఆయన హిమాలయాలకే పోయేదింగ. ఇంగ ఎక్కడ పోడింగ. పోయి కూర్చొని ధ్యానం చేస్తుంటాడు అంతే ఇంగ. అబ్బా! అద్భుతంగా ఉన్నారు మాస్టర్లు. ఆ సాధన అనేది ఎక్సలెంట్. మా ఫస్ట్ సార్ ఇది చెప్పారు కాబట్టి అదే పట్టినాం మేము పట్టుగా అంతే ఇంగ. నిజం. నిజం. అందుకే అంటారు గదండీ సార్, పట్టు పట్టగరాదు, పట్టు విడవగరాదు అని చెప్పేసి సార్ ఎప్పుడు మనకది గుర్తు చేస్తూనే ఉంటారు. ఆ పోయెమ్, ఆ పద్యం చెప్పి. ఆ! హ్మ్. యోగిమని పద్యం అది. అద్భుతంగా హ్మ్. అట్లా ఎక్సలెంట్. చేస్తూ ఉన్నాం మేడం మేము. మీరు రండి మేడం మా ఊరికి వస్తే రండి. మా పిరమిడ్ ఉంది. పిరమిడ్‌లోనే మేము ఇప్పుడు నివాసం ఉన్నాం మేము. అవునా! ఓకే. ఆ! గొడుగునూరులోనేనా సార్ ఉండేది? గొరినూరే మేడం. ఓకే. ఓకే. సూపర్బ్! 27/27 పిరమిడు హుహు. ఇది. ప్రస్తుతానికి ఇక్కడే మేము పిరమిడ్‌కి సేవ చేసుకుంటా, క్లీన్ చేసుకుంటా ఇక్కడే ఉన్నాము. వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్తా హుహు. ఇక్కడ ఉన్నాము. అదే విధంగా జమ్మూడు దగ్గర అగస్తీశ్వర కోన ఉంది. అది కూడా పిరమిడ్. చాలా ప్లేస్ బాగుంది మేడం అక్కడ. అద్భుతంగా ఉంటది అగస్తీశ్వర కోన. ఎనర్జీ లెవెల్స్ సూపర్‌గా ఉన్నాయి అక్కడ. హ్మ్. హ్మ్. ఇప్పుడు ప్రభావతి మేడం గారు వాళ్ళుండేది గూడా జమ్మలమడుగునే కదండీ సార్? ఆ! జమ్మూడిగే మేడం. అదొక జూమ్ సెషన్ కూడా అదే. అక్కడనే మేడం గారితోనే అడిగి ఇప్పించుకున్నాను మీది. ఆ! కాంటాక్ట్ మేడం నంబర్ అలా మరి. ప్రతిరోజు జూమ్ క్లాస్ అటెండ్ చేస్తారు 8 గంటలకు. హ్మ్. యెస్ సార్. యెస్ సార్. మార్నింగ్, నైట్ 2 టైమ్స్ ఉంటది. మేడం కూడా. యెస్. ఆమె ఇప్పుడు చైర్మన్ దానికి. హుహు. అవును. అవును పిరమిడ్‌కి. సార్. అవును. ఆమె కూడా యెస్. చాలా బాగా సాధన చేసింది మేడం. సూపర్‌గా చేసింది సాధన. అవును. తన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసింది. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని బాగా. అవును. విన్నాను సార్. మన ఛానెల్‌లోనే మేడం గారి అనుభవాలు తీసుకున్నానొకసారి. ఆ! తీసుకోవడం జరిగింది. కంప్లీట్ మ్యాన్‌కి కూడా రావడం జరిగింది. పవన్ గారు, మేడం గారు, సో, అందరిని ఇలా కలుస్తూ అవునా? రావడం మటుకు చాలా అద్భుతంగా ఉంది సార్. ఒక్కొక్క మాస్టర్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటూ మీ నుంచి ఇవాళ సాధన, ఆ సాధన ఆ! ఎలా చెయ్యాలి అంటే అలా చెయ్యాలి అని చెప్పించారు మాకు. ఆ! చూసారు కదండీ ఫ్రెండ్స్! నాకైతే సీనియర్ మాస్టర్స్‌ని చూస్తే ఒకటి పుట్టుకొస్తుంటది. లోపల నుంచి కుళ్ళు పుట్టుకొస్తా ఉంటదనమాట. ఏంటంటే పత్రికతో వీళ్ళ లాంగ్ జర్నీలో ఆయనతో అంత అనుబంధంతో దట్టు మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ యెస్ ఫ్రెండ్స్. మనం కూడా కొంత ప్రయాణం చేసాం ఆయనతో. ఇప్పుడు కూడా ఆయన మనతోనే ఆయన ఇప్పుడు మనతో ప్రయాణం చేస్తున్నారు. ఎవరైతే ధ్యానం చేస్తారో తప్పకుండా వారి దగ్గర బద్రి గారు ఉండి తీరుతారండి. ఇందులో ఏమంటారు 100కి 1000% గ్యారంటీ. సో, ఎప్పుడు చెప్తుంటా, మీతో పంచుకుంటుంటాను. ఎక్కడైతే రామనామం ఉంటుందో, అక్కడ హనుమంతులు వారు ఉన్నట్టుగా, ఎక్కడెక్కడైతే ధ్యానం జరుగుతుందో, అక్కడ పత్రి గారు స్వయంగా తానే ఉంటారండి. ఇది ఎక్స్‌పీరియన్స్‌తో అండ్ ఒక విశ్వాసంతో చెప్తున్న విషయం. సో, కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే ఈ ధ్యానమే మన జీవితం అయిపోతుంది. అది చేస్తే తప్ప ఊరికే చెప్తే అర్థం కాదు. చేస్తే తప్ప ఒక ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణిముత్యం పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా ఊరికే చెప్పలేదాయన. ఆణిముత్యాలుగానే, వజ్రాలుగానే తయారయ్యారు. వారి వారి జీవితాన్ని ఎంత ఆనందంగా తీర్చిదిద్దుకుంటున్నారు. ఎక్సలెంట్ అండి. ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఊరికే కాదు, వారు వారి సాధనకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాము ఫ్రెండ్స్. సో, థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్. ఓకే అంతకంటే మేడం. ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఈ కార్యక్రమం మీకక్కడ అందివ్వబడుతుంది. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసేయండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసేసేయండి. ఎలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో ఇక ముందు మీ ముందు ఇంకా ఇంకా ఉంటాం.
కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియచేయటం మరవద్దు. మాకెంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. అండ్ ఇంతవరకు మీ సపోర్ట్‌ని మాకు మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు కూడా మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ సో మచ్. థాంక్ ఓకే యూ సార్. మేడం. ఉండేదా మేడం ఇంకా? యెస్ సార్. యెస్ సార్. ఆ! థాంక్ యూ. పత్రి సార్‌కు, ధ్యానానికి, ఈ ఛానెల్‌కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. యెస్. థాంక్ యూ.